Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అమ్మో జగన్ మళ్ళీ వస్తే వణికిపోతున్న టీడీపీ నేతలు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తారనే భయం టీడీపీ నాయకులు అధికారుల్లో వ్యాపించింది. ఈ ఆందోళన అధికార యంత్రాంగంలో చురుకైన పనితీరును అడ్డుకుంటోంది. గతంలో జగన్ పాలనలో అధికారులు పై స్థాయి నుంచి వచ్చే ఆదేశాలను గుడ్డిగా అమలు చేసేవారు. ఇప్పుడు వారు జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. జగన్ తిరిగి అధికారం చేపడితే తాము లక్ష్యంగా మారకూడదనే ఉద్దేశంతో అధికారులు అతి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ పరిస్థితి రాష్ట్రంలో రాజకీయ పరిపాలనా సంక్షోభాన్ని సూచిస్తోంది. ఈ భయం వల్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై పట్టు సాధించలేకపోతున్నారని విమర్శలు వస్తున్నాయి. అధికారుల్లో ఎవరిని నమ్మాలో తెలియని స్థితి నెలకొంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తమ ప్రభుత్వం సమర్థవంతమని ప్రకటించినప్పటికీ అధికార యంత్రాంగం సహకారం లేకపోవడం వల్ల ఈ నినాదం బలహీనపడుతోంది. ఈ పరిస్థితి ప్రభుత్వ విశ్వసనీయతను దెబ్బతీస్తోంది. ప్రజలలో మంచి ప్రభుత్వం అనే భావన మెతక ప్రభుత్వంగా మారుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జగన్ ప్రభావం రాష్ట్ర రాజకీయాలలో ఇంకా బలంగా ఉందని ఈ భయం స్పష్టం చేస్తోంది. అధికారులు తమ చర్యల వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయని ఆందోళన చెందుతున్నారు. ఈ జాగ్రత్త వైఖరి ప్రభుత్వ నిర్ణయాల అమలును మందగించేలా చేస్తోంది. టీడీపీ నాయకులు ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు కొత్త వ్యూహాలు రూపొందించాల్సిన అవసరం ఉంది. ఈ భయం రాజకీయంగా వైసీపీకి పరోక్షంగా లబ్ధి చేకూర్చే అవకాశం ఉంది. ఈ వివాదం రాష్ట్రంలో రాజకీయ పరిపాలనా సమతుల్యతను ప్రభావితం చేస్తోంది. చంద్రబాబు నాయకత్వంలో అధికార యంత్రాంగాన్ని సమర్థవంతంగా నడిపించడం ఒక సవాలుగా మారింది. జగన్ తిరిగి అధికారంలోకి వస్తారనే ఊహాగానాలు కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఈ పరిస్థితి నియంత్రించడానికి టీడీపీ, జనసేన నాయకులు ప్రజల విశ్వాసాన్ని చూరగొనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ భయం తొలగకపోతే ప్రభుత్వ పనితీరు మరింత దిగజారే ప్రమాదం ఉంది.